గుమగుమలాడే నాటుకోడి పచ్చడి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నా. ఫస్ట్ అయితే ముక్కల్ని కడుక్కొని పసుపు ఉప్పు వేసి కొన్ని వాటర్ వేసి బాగా ఉడికించాలి. ఎలా ఉడకాలంటే నీళ్లు ముక్కలకి గుంజుకునేటట్టు ఉడికించుకోవాలి. నీళ్ళని మాత్రం వంపొద్దు. పక్కనే పెంక పెట్టుకోవాలి. పెంకల నూనె పోసుకోవాలి. అప్పుడు అండ్ల నుంచి తీసి దేవుకోవాలన్నమాట. మంచిగా కొంచెం ఎర్రగా అయ్యేదాకా. చాలా మందికి తెలియక పచ్చి కూరని అట్లనే నూనెలో వేసి ఉడికిస్తారు. అప్పుడు నూనె ఎక్కువ ఖర్చు అవుతుంది, లోపల బాగా ఉడకదనమాట. ముక్కలన్నీ దూరగా వేయించుకున్న తర్వాత అదే ఆయిల్లో మీడియం ఫ్లేమ్ లో పెట్టి అల్లం వెల్లిగడ్డ వేయించుకోవాలన్నమాట. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ జర దూరగా ఎర్రెర్ర కాగానే కారము దానికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు అంటే కొంచెమే వేసుకోవాలి, ఆల్రెడీ ముక్కలకు పట్టించినాం కాబట్టి. ఇప్పుడు ఎర్రగైన ముక్కల్ని తీసుకొని అందులో కలుపుకోవాలన్నమాట. బాగా కిందికి మీదికి అనుకోవాలి, ఆయిల్ పైకి తేలేటట్టు కలుపుకోవాలి. అంతా మంచిగా కలిసిన తర్వాత కొద్దిగా ధనియాల పొడి, కొంచెం చికెన్ మసాలా వేసుకోవాలి పైనుంచి. ఇందులో నిమ్మకాయ జ్యూస్ పోసుకుంటే మాత్రం మీకు 3 నెలల వరకు ఖరాబ్ కాదు. గుమగుమలాడి నాటుకోడి పచ్చడి రెడీ. లైక్